Hi, this is Priya. Welcome to Direct News. ఓం నమ శివాయ. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి శైవక్షేత్రాలలో మరి సూర్యాపేట జిల్లా మేళచెరువు మండల కేంద్రంలో చేస్తున్నటువంటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి మార్చి నెల 2 వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇటు 5 రోజులు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాలలో సుమారుగా 4 నుండి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ భక్తులకు తగ్గట్టుగా మరి జిల్లా యంత్రాంగం కూడా వివిధ శాఖల తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి వారిని సిబ్బందిని రిక్రూట్ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు రెవెన్యూ యంత్రాంగం తరఫున చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా గౌరవ ఆర్డీఓ జూనగర్ గారిని మరి వారు కూడా వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున మన జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ గారు వారు కూడా వచ్చి దేవాదాయ శాఖ సిబ్బందితోని సమీక్షించి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. మరి పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు గౌరవ మంత్రి గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేకాలు ప్రారంభిస్తారు. అనంతరం భక్తుల చేత అభిషేకాలు జరుగుతాయి. రాత్రి 7 గంటలకు లింగోద్భవ అభిషేకము, మరి రాత్రి 2 గంటలకు స్వామివారి కళ్యాణము, అదేవిధంగా మరి 3 గంటల నుండి 5 గంటల వరకు ఈ యొక్క కళ్యాణోత్సవం కూడా పూర్తవుతుంది. తెల్లవారి 3వ రోజున స్వామివారి పెద్దరథంపై మేళచెరువు పట్టణంలో ఊరేగింపు జరుగుతుంది. మార్చి నెల 2వ తారీఖున పాళెం సేవతోని మరి ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా కబడ్డీ పోటీలు, ఎద్దుల పందాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇట్టి ఉత్సవాలకు కూడా మరి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారికి అనుగుణంగా దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.